అందరికీ నమస్కారం అండి. తిరుమల తిరుపతికి వెళ్ళే భక్తులందరికీ చాలా రకాలైన డౌట్స్ ఉన్నాయండి. నాకు కూడా సేమ్ డౌట్స్ అనేవి రావడం జరిగింది. నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళొచ్చానండి వితౌట్ టికెట్ లేకుండానే అక్కడే టికెట్ తీసుకోవడం జరిగింది. చాలామందికి ఏంటంటే ఆన్లైన్ టికెట్ బుక్ కాకపోతే మా పరిస్థితి ఎట్లా, దర్శనం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా టికెట్ ఎక్కడ దొరుకుతుంది మాకు అని చెప్పి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నాకున్న అనుభవాలు మొత్తం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే ఫస్ట్ వచ్చేసి మనకి తిరుపతిలో దిగాల్సి వస్తుంది. ఎవరైనా బస్కి వచ్చే వాళ్ళు నియర్ బై బస్ స్టాండ్లో మనకు ఫస్ట్ టికెట్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎక్కడంటే శ్రీనివాసం కాంప్లెక్స్ దొరుకుతుంది. అది కాకపోతే రైల్వే స్టేషన్ ట్రైన్కి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉండుంటే రైల్వే స్టేషన్ నియర్ బై డిస్టెన్స్లో విష్ణు నివాసం కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి లేదు అనుకుంటే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో టికెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 కాంప్లెక్స్లో మాత్రమే ఈ టికెట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఉచిత దర్శనానికి టోకెన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఒక 3-4 అవర్స్లో దర్శనం అనేది జరుగుతుంది. వితౌట్ టోకెన్స్ లేని వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దగ్గర 12 గంటల నుంచి 24 గంటలు పడుతుంది దర్శనానికి. ఈ ఫ్రీ టోకెన్స్ ఉండుంటే మన దగ్గర 3 to 4 అవర్స్లో మన దర్శనం అనేది అయిపోతుంది. ఈ 3 కాంప్లెక్స్లలో నైట్ 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు టికెట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఒక్కొక్క కాంప్లెక్స్ వచ్చేసి 3,000 నుంచి 4,000 టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి డిపెండ్స్ ఆన్ భక్తుల బట్టి ఎప్పుడైనా అయిపోవచ్చు, 2-3 గంటల్లో అయిపోవచ్చు, లేకపోతే నైట్ మొత్తం ఉండొచ్చు, ఎర్లీ మార్నింగ్ 6 వరకు ఎప్పుడైనా అయిపోవచ్చు. ఈ 3 దగ్గర టికెట్ తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు వచ్చేసి శ్రీవారి మెట్టు దగ్గర నుంచి తీసుకొని మెట్ల మార్గంలో వెళ్ళిపోవచ్చు. ఈ శ్రీవారి మెట్టు దగ్గర ఉదయం 6 గంటలకి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి 6 గంటలకి మన టికెట్ తీసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం మెట్ల మార్గం నుంచి స్టార్ట్ అవ్వాలి. అక్కడ ఈ టికెట్ వచ్చేసి 1200 మెట్టు దగ్గర ఎగ్జాక్ట్గా అక్కడ మళ్ళీ స్కాన్ చేయాల్సి వస్తుంది. ఆ స్కాన్ చేయకపోతే ఈ టికెట్ అనేది చెల్లదు. కొంతమంది ఏం చేస్తారంటే శ్రీవారి మెట్టు దగ్గర నుంచి టికెట్ తీసేసుకొని అట్లనే కార్లో కానీ బస్సులో కానీ వెనక్కి వెళ్ళిపోతారు కొండ మీదకి. అట్లా వెళ్ళడానికి పాసిబుల్ ఉండదు. ఆ టికెట్లు కూడా చెల్లవు. ఓన్లీ కేవలం మెట్ల మార్గం నుంచి వెళ్ళి 1200 మెట్టు దగ్గర స్కాన్ చేసిన తర్వాతనే అది ఎండ్ అయిన తర్వాతనే అక్కడ అనేది చల్లడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్, అసలు నాకు ఇట్లా దర్శనం జరిగిందని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వచ్చేసి హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళానండి. తిరుపతి బస్ స్టాండ్లో దిగాను, బస్ బుక్ చేసుకుని వెళ్ళాను. బస్ స్టాండ్లో దిగాము. బస్ స్టాండ్లో నేను మార్నింగ్ దిగేసరికి 8 అయింది. అప్పటికి టికెట్స్ అన్నీ అయిపోయినాయి. శ్రీనివాసం కాంప్లెక్స్లో విష్ణు కాంప్లెక్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ కూడా అయిపోయినాయి. సో నేనేం చేశానంటే ఇక తిరుపతి నుంచి డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోయాను. ఒక వెహికల్ కార్ మాట్లాడుకొని వెళ్ళిపోయానండి. అక్కడ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. ఈ సిఆర్ఓ ఆఫీస్లో రూమ్ సంబంధించిన టికెట్ అనేది ఇస్తారు. ప్రజెంట్ అయితే నేను రూమ్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. సిఆర్ఓ ఆఫీస్లో క్యూలో నిల్చున్నాండి. దగ్గర 1.5-2 గంటల టైం పట్టింది. వాళ్ళు వచ్చేసి మన ఆధార్ కార్డు, మన ఫిజికల్ ఆధార్ కార్డు మన ఫోన్లో చూపించడానికి రాదండి. ఓన్లీ జిరాక్స్ కాపీ కానీ ఒరిజినల్ కాపీ కానీ వాళ్ళు చూపిస్తే ఒక టోకెన్ అనేది ఇస్తారు. మన ఫోటో స్కాన్ చేసుకొని ఒక పర్సన్కి ఒక రూమ్ అనేది ఇస్తారు. అది కూడా ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. బ్యాచిలర్స్కి అండ్ సింగిల్ ఉన్న పర్సన్కి ఇవ్వరు. ఓన్లీ ఫ్యామిలీకి మాత్రమే. ఒక రూమ్లో 2 కానీ 3 కానీ 4 ఉండాల్సి వస్తుంది. మేము ఫ్యామిలీతో పోయినాం కాబట్టి మా డీటెయిల్స్ అన్నీ అడిగి ఒక రూమ్ అనేది ఇచ్చారండి. ఆ టోకెన్ తీసుకొని నేను బయట అనేది వెయిట్ చేశానండి. ఒక టీవీ లాగా డిస్ప్లే లాగా ఉంటుందండి. ఆ డిస్ప్లేలో మనకి రూమ్ ఎప్పుడెప్పుడు వస్తుందో ఆ డిస్ప్లే కనిపిస్తుంది. చాలామంది ఉంటారండి అక్కడ కూడా. మన నెంబర్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం అనేది రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా నాకు టోకెన్ ఇవ్వడం జరిగిందండి. ఈ టోకెన్ తీసుకపోయి నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసే దగ్గర మిషన్ కూడా ఉంటుందండి. మనం ఇక్కడ మిషన్ రూపంలో మనం చెక్ కూడా చేసుకోవచ్చు. అక్కడ స్కాన్ చేస్తే రిజిస్టర్ అయిందా లేదా అని చెప్పి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే నాది ఇంకా రూమ్ అనేది అలాట్మెంట్ చేయలేదు, రిజిస్టర్ అయితే కాలేదు. సో టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఇదే సిఆర్ ఆఫీస్లో అర్చిత సేవ అనేది ఉంటుందండి. అర్చన చేసుకోవచ్చు, తోమాల చేసుకోవచ్చు, లేదంటే సుప్రభాత సేవ చేసుకోవచ్చు. స్వామివారికి పొద్దునే ఉంటుంది దర్శనం. అది ఈ టికెట్ కనుక మనకు వస్తే ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ పోల్లో పెడతారండి. 50 టికెట్లు 80 టికెట్లు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. దీంట్లో 1000 మంది 1500 2000 మంది దాకా అప్లై చేసుకుంటారు. ఆన్లైన్ టోకెన్ చేసుకుంటారు. దాన్ని ఎలక్ట్రిక్ పోల్లో మనకి డిప్పులు అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో డిప్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే ఆ సేవకి ఎలిజిబుల్ అవుతారు.
టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి సుప్రభాత సేవకి టోకెన్ తీసుకోవడం జరిగిందండి. ఈ రకంగా నాకు టోకెన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఇచ్చిన రూమ్ టోకెన్ మళ్ళీ స్కాన్ చేశాను మిషన్లో. దీంట్లో వచ్చేసి నాకు జీఎన్సీ కాటేజ్లో రూమ్ అలాట్మెంట్ అయినట్టు నాకు మెసేజ్ అనేది వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి నేను జీఎన్సీ ఆఫీస్కి వెళ్ళిపోయాను, ఎంక్వైరీ ఆఫీస్కి. ఇక్కడ వెళ్తే మనకి ఆ టోకెన్ చూపిస్తే మళ్ళీ మన ఫేస్ని స్కాన్ చేయడం జరుగుతుందండి. ఇది నియర్ బై మనకు ఫ్రీ ఉచిత బస్సులు ఉంటాయి కదా, దానికి ఆపోజిట్లో ఉంటుందండి జీఎన్సీ. సో నేనైతే రూమ్ అయితే తీసుకున్నానండి. నేను తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చామండి. ఇట్లా బయటకు వచ్చి ఎలా ఉంది బయట సిచ్యువేషన్, స్వామివారి దగ్గర ఎట్లుంది. సో మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయినామండి. కిందకి వెళ్ళాము. కింద శ్రీవారి మెట్టు దగ్గర ఒక టికెట్ తీసుకోవడం జరిగిందండి. ఆ టికెట్ కూడా చాలాసేపు పట్టింది మాకు ఇవ్వడానికి, దగ్గర 2 hours పట్టింది. ఎగ్జాక్ట్గా 6:30, 6:40 ఆ టైంకి తీసుకున్నామండి మేము. టికెట్ తీసుకొని ఇట్లా స్టార్టింగ్ మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అయ్యామండి మేమైతే. మహద్భాగ్యము పరిమళ సహితము నడక మధ్యలో ఎటువంటి తినుబండాలకు సంబంధించింది ఏమి ఉండవండి. కాకపోతే జ్యూస్ లాంటిది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి, అవి తీసుకొని తాగొచ్చు మనము. సో మెట్ల మార్గంలో 1200 ఎగ్జాక్ట్గా 1200 మెట్టు దగ్గర మనకి ఇచ్చిన ఈ టోకెన్ని స్కాన్ చేయాల్సి వస్తుందండి. ఈ స్కాన్ చేస్తేనే తర్వాత కొండపైన దర్శనం దగ్గర టికెట్ అనేది ఎలిజిబుల్ అవుతారు మనము, అంటే అదే తీసుకుంటారు, లేదంటే తీసుకోరండి. మేమైతే 7 గంటలు స్టార్ట్ చేసినామండి మార్నింగ్ నడవడము. ఇలా 11 o'clock అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సరదాగా బయటకు వచ్చేసినామండి. బయటకు వచ్చేసి ఎగ్జాక్ట్గా 8 o'clock మాకు దర్శనం అని చెప్పి ఇచ్చారండి టికెట్లో. మేము వచ్చేసి సరదాగా కొంచెం పిల్లలతో ఆడుకొని దర్శనానికి స్టార్ట్ అయ్యామండి. దర్శనం దగ్గర మాకు 4 hours పట్టిందండి స్వామివారి దర్శనానికి. స్వామివారిని చూసిన తర్వాత మేము ఏం చేసామో అన్నీ మర్చిపోయామండి. చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషకరంగా అనిపించింది. ఆయన చూస్తుంటే ఒక 20 seconds వరకు చూసామండి స్వామివారిని. దర్శనం కంప్లీట్ అయ్యేసరికి నైట్ 12-12:30 అట్లా అయిందండి. వెళ్ళగానే మేము పడుకొని మార్నింగ్ లేచేసి 6 పుణ్యక్షేత్రాలు ఉంటాయండి. 6 పుణ్యక్షేత్రాలు ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ డే వచ్చేసి. దీంట్లో మేము వచ్చేసి మార్నింగ్ మళ్ళీ అర్జిత సేవ అనేది తీసుకున్నామండి. ఇంతకుముందు తీసుకున్న అర్జిత సేవ ఏమో మాకు రాలేదండి, మళ్ళీ తీసుకున్నాము. తీసేసుకొని మేము ఫస్ట్ వచ్చేసి జపాలి హనుమాన్ మందిరంకి వెళ్ళిపోయామండి. అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. హనుమంతుని చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. మాతో పాటు విజయవాడ అంట వీళ్ళది కొంతమంది కలిశారండి బస్సుతో పాటు. మా పిల్లలకి కొంచెం హెల్ప్ అయింది, వాళ్ళని వెతుక్కోవడానికి కొంచెం ఆడిపించారు. మాకు ఒక సపోర్ట్గా అనిపించింది మాకైతే ఈ పిల్లల్ని చూస్తే. వాళ్ళ ఇంప్లిమెంట్ అయిపోయిందంట, వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చారు. వాళ్ళు మాతో పాటు కొద్దిసేపు ఉన్నారండి. వాళ్ళు పిల్లల్ని కొద్దిసేపు సరదాగా ఆడించడము, ఎత్తుకోవడం అట్లా చేశారండి. పొద్దున్న నుంచి కష్టపడి మెట్లెక్కి టికెట్ తీసుకొని దర్శనం చేసాక కొంచెం మాకు బాడీ పెయిన్స్ అట్లా వస్తుంది. దాంట్లోనే పిల్లలు ఇబ్బంది పడుతుంటే కొంచెం వీళ్ళు అనేది హెల్ప్ అయ్యారండి. దాని తర్వాత గుడి లోపలికి వెళ్ళి పూజ అనేది చేయించుకోవడం జరిగిందండి. అర్చన అవన్నీ చేయించుకున్నాము. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు అష్టదళ పద్మ అష్టోత్తర. ఇక్కడ గుడి దగ్గర నియర్ బై వెంగమాంబ అన్నప్రసాద సెంటర్ ఉంటుందండి. అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందండి. ఎప్పుడైనా వెళ్ళి తినొచ్చు. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, నైట్ డిన్నర్ ఉంటుందండి. ఎప్పుడైనా ప్రశాంతంగా వెళ్ళి తినొచ్చండి మనమైతే. నో అబ్జెక్షన్. అక్కడ ఇక్కడ మనం డబ్బులు ఖర్చు పెట్టి తినాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా ఇదైతే మంచి విషయం అనుకోవచ్చు.
నైట్ పడుకొని ఎర్లీ మార్నింగ్ శ్రీకాళహస్తికి ప్లాన్ చేసుకున్నామండి. శ్రీకాళహస్తికి వెళ్ళి 2,500 పెట్టి టికెట్ తీసుకొని పూజ చేయించుకోవడం జరిగిందండి. మేమైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ శివుని అయితే దర్శనం చేసుకున్నామండి. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినామండి బస్కి.